బుద్ధి పోనించుకున్నావు కదరా సూర్యం. మిస్టర్ నరసింహ, నేనొచ్చింది నీ కుటుంబ వ్యవహార విషయాలు తెలుసుకోవడానికి కాదు. 3 నెలలుగా ఫ్యాక్టరీ ముందు సమ్మె చేస్తున్నా. మా కార్మికుల కోరికలు మీ యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ విషయం గురించి తెలుసుకుందామని వచ్చాను. ఫ్యాక్టరీ మూసివేసి లాకౌట్ బోర్డు పెట్టాం. ఆ లాకౌట్ బోర్డు ఎందుకు పెట్టించారు తెలుసుకోవచ్చా? మీలాంటి గాలిన కొడుకుల గొంతెమ్మ కోరికలు తీర్చే శక్తి మాకు లేదు. అందుకే ఫ్యాక్టరీ మూసివేశా. మాలాంటి గాలిన కొడుకులే చిలికి చిలికి గాలి వానే ఉప్పినలా వరదలై పండి పొర్లుగా ముందే మర్యాదగా ఫ్యాక్టరీని తెరిపించండి. తెరిపించకపోతే ఫ్యాక్టరీ గోడల పునాదులతో సహా లేచిపోతాయి. రెచ్చిపోతున్నావా? రెచ్చిపోవడం కాదు, ఫ్యాక్టరీ ముందు ప్రవాహంలో కట్టలు తెచ్చుకుని ఉరకలు వేయడానికి సిద్ధంగా ఉన్న మా కార్మికులను చూడు. గుండాకి చస్తావు. బెదిరిస్తున్నావా? మదిరించడం చేతగాని వాడి లక్షణం. అరే సూర్య, కుర్ర వయసులో ఈ జమీందార్ని తక్కువ అంచనా వేస్తున్నావు. దెబ్బతింటా, జాగ్రత్త. మిస్టర్ నరసింహం, మా కార్మిక విధవలు చెమట బిందువుల నుంచి వచ్చింది కదా నువ్వు రాసుకు పూసుకుని తిరిగే చెట్టు. మా కార్మికులు కష్టపడి కట్టిన భవంతి కదా నువ్వు ఈ రోజు కొలుకుతున్న ఇల్లు. మా కార్మికులు కడుపు మండుకు మార్చుకుని పండించి ఇచ్చిన పంట కదా నువ్వు ఈ రోజు తినే తిండి. అలాంటి కార్మికుల గురించి నువ్వు నీచంగా మాట్లాడతావా? మా కార్మికులు తలుచుకుంటే నిన్నే కాదు, నీలాంటి వందల వేల లక్షల మందిని నామరూపాలు లేకుండా చేయగలదు. అంతకు మించి ఒక మాట మాట్లాడితే ఈ నారుక చీరేస్తా. నా కళ్ళలోకి చూసి మాట్లాడడానికి భయపడే కుక్క నాకే ఎదురు సమాధానం చెబుతావా? నా కొడుక. మిస్టర్ నరసింహం, ఇంతవరకు సహనం అంటూ నివురు గప్పిన